అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. భారీగా కురుస్తోన్న మంచు 7 రాష్ట్రాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. కెన్సాస్, వెస్ట్ నెబ్రాస్కా, ఇండియానాలోని చాలా ప్రాంతాల్లో రోడ్లని మంచుతో నిండిపోయాయి. కెన్సాస్, మిస్సౌరీలకు వాతావరణ శాఖ మంచు తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. భారతీయులు అధికంగా నివసించే న్యూజెర్సీకి సోమ, మంగళవారాల్లో ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. తుఫానుకు తోడు తీవ్రమైన చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. మధ్య అమెరికాలోని కన్సాస్ నుంచి ఈస్ట్ కోస్ట్లోని న్యూజెర్సీ వరకు 6 కోట్ల మంది ప్రజలు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తుఫాను ప్రభావంతో కన్సాస్, నెబ్రాస్కా, ఇండియానా, మిస్సౌరీ, న్యూజెర్సీ, కెంటకీతో రాష్ట్రాల్లో అమెరికా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మంచు తుఫాను కారణంగా ఇండియానా, వర్జీనియా, కెంటకీ, మిస్సౌరీ, కన్సాస్లలో విద్యాసంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఇండియానాలోని రోడ్లలో చాలా వరకు మంచుతో నిండిపోయాయి. దీంతో రోడ్లపైకి రావద్దని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. కెన్సాస్లో 10 అంగుళాల మందంలో మంచు పేరుకుపోయింది. అది 14 అంగుళాలకు చేరవచ్చని అధికారులు తెలిపారు. కెంటకీలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా మంచు పేరుకుపోయింది. 7.7 అంగుళాల మంచుతో ఆ రాష్ట్రం విలవిలలాడుతోంది. ఇక్కడ 1910లో అత్యధికంగా 3 అంగుళాల మంచు పడింది. న్యూయార్కులోనూ 3 అడుగుల మంచు పేరుకుపోయింది. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి తుఫాన్ను చూడలేదని అమెరికన్లు చెప్తున్నారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో రవాణా స్తంభించిపోయింది. రోడ్లపై ఏర్పడిన మంచును తొలగించేందుకు ఎమర్జెన్సీ టీంలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూ ఉండడంతో ఓవైపు వాహనాలతో తొలగిస్తూ వెళ్తూ ఉంటే మరోవైపు మళ్లీ మంచు పేరుకుపోతోందని అధికారులు తెలిపారు. మంచు తుఫానుతో వర్జీనియా, ఇండియానా, కన్సాస్, కెంటకీలో వందల సంఖ్యలో కార్లు ప్రమాదాలకు జరిగాయి. అయితే ఈ ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరగకపోవడం కాస్త ఉపశమనం కలిగింది. మిస్సౌరీలో 600 మంది తమ వాహనాలు ఇరుక్కుపోయారు. ఈశాన్య కన్సాస్లో జాతీయ రహదారులను అధికారులు మూసేశారు. మంచు కారణంగా 10ల సంఖ్యలో రైళ్లు, వందల విమానాలు రద్దయ్యాయి. ఒక్క సెయింట్ లూయిస్లోనే 200 విమానాలు రద్దు చేశారు. కెంటకీ, ఇండియానా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, ఇల్లినోయి, మిస్సౌరీలో 3 లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.